10 ఏళ్లుగా డ్రగ్స్ దందా ప్రతి డెలివరీలో 5 కిలోల మెఫోడ్రోన్ అట కిలో 50 లక్షల చొప్పున అమ్మకం. చెర్లపల్లి డ్రగ్స్ డెన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి. సీజ్ చేసిన కెమికల్ తానేకు తరలింపు. అలర్ట్ అయిన రాష్ట్ర పోలీస్ శాఖ ఈగల్ ఫోర్స్ అట. ఈ ఈగల్ ఫోర్స్ శాఖకి అర్థం కాదు. ఎట్లా ఇక్కడ మహారాష్ట్ర పోలీస్ ఆయన వచ్చి చెర్లపల్లిలో ఏదైతే డ్రగ్స్ తయారు చేస్తా ఉన్నారో ఆ కంపెనీలో కూలీని లెక్క పోయిందట. నెల రోజులు అందులో ఆ కూలీ ఏది ఆ డ్రమ్ములు మోసుకుంటా అది మోసుకుంటా పనిచేసినటువంటి ఆపరేషన్ ఏదో డెకాయిట్ ఆపరేషన్ చేసిండో అందులో పోయి మొత్తం చూసి డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళ మీద రైడ్ చేసి మహారాష్ట్ర పోలీసు వాళ్ళకి ఇదేం జరుగుతుందో తెలిసింది. కానీ ఇప్పుడు ఈయనే ఉన్నటువంటి రాచకొండ పోలీసు వాళ్ళకి ఆడ ఏముందో కూడా తెలియదు. ఇగో గది చెర్లపల్లిలో బయటపడ్డ డ్రగ్స్ దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కిన శ్రీనివాస్ విజయ్ ఓలేటి బృందం గత 10 ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేసి డీలర్లకు విక్రయిస్తున్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రతిసారి కనీసం 5 కిలోల చొప్పున మెఫోడ్రిమ్ డ్రగ్స్ ను విక్రయించేవారని, ఒక్కో కిలోకి 50 లక్షల చొప్పున ఏజెంట్లకు అమ్మేవారని గుర్తించారు. చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో శుక్రవారం మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేయడం తెలిసిందే. ఈ దాడుల్లో 12,000 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన ముడి రసాయనాలను 12,000 కోట్లట. 12,000 కోట్లు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.